కనుక క్షమించండి. ప్రభు చిత్తమైతే మరొకసారి మీ మధ్య వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ దినమందు దైవ సేవకులు రాజుగారు చక్కని విశ్లేషణ దేవుని సేవకుల గురించి ఇచ్చి ఉన్నారు. మనము బహుగా విని ఉన్నాం, మనందరం ఎరిగిన సంగతులే. అయినను మరొకసారి ప్రభు తన దాసుని ద్వారా మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ అందరికి ఒక మాట నేను అడగాలని ఆశిస్తూ ఉన్నాను. దావీదు మహారాజు ప్రభుత్వం చేశాడా, పరిచర్య చేశాడా? పాలన చేశాడా, పరిచర్య చేశాడా? పరిచర్య చేశాడు. వెరీ గుడ్. పాలన చేశాడు అన్నవారు ఎవరైనా ఉన్నారా? రాజు మరి మన సీఎం గారు ఉన్నారు కదా, ఎవరైనా ఆయన పరిచర్య చేస్తున్నాడా, పాలన చేస్తున్నాడా? మరి దావీదు కూడా మరి చేసింది పరిచర్య, పాలన? సరే, మన సీఎం గారైనా చేసేది పరిచర్యే, కానీ దావీదు చేసింది కూడా పరిచర్యే. దేవుని బిడ్డలు ఎవరైనా దేవుని పని చేయాలి అని అంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు అవసరం. అనేకసార్లు మనం నూతన సంవత్సరాన్ని బట్టి తీర్మానాలు చేస్తూ ఉంటాం, కానీ రక్షించబడిన నీవు నేను ప్రతి వారు కూడాను రక్షించబడిన దినమే మనము కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు ఈ రీతిగా నేను మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నానంటే, ప్రియులారా, దావీదు తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు, పరిచర్య చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథంలో ఉన్నది అదే కదా, 13వ అధ్యాయం 36. చదువుతారు ఒక్క మాట? ఎందుకంటే దావీదుని గురించి కొన్ని తీర్మానాలు మనం ఆలోచన చేద్దాం. లేదా చాలు. దావీదు దేవుని సంకల్పము చొప్పున అంటే తన వారికి ఏం చేశాడు? పరిచర్య లేదా సేవ. రక్షించబడిన నీవు నేను కూడా మనం ఎందుకు రక్షించబడి ఉన్నాము అనంటే పాలన చేయటానికి కాదు, మనము దేవుని పరిచర్య. మరి పరిచర్య అంటే వాక్యం అందించడమేనా? చాలామంది అనుకుంటున్నారు కదా. మీరు క్షమించాలి, వాక్యం అందించేవారు అసలు పరలోకమే వెళ్ళరు, మీరు నమ్మండి. అంటే నేను సేవకుల గురించి అంటలేదు. ఈ మధ్య చాలామంది వాక్యం అందిస్తున్నారు. ఎట్లంటే ఇప్పుడు మన మాస్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు కదా, పుస్తకాలు చదివి స్కూల్స్లో కాలేజీల్లో ఏ రీతిగా కదా బోధ చేస్తూ ఉన్నారో అదే రీతిగా కొన్ని బుక్స్ చదువుతూ మరి దేవుని మాటలు కూడా ప్రకటిస్తూ గొప్ప బోధకులు అని మనం వింటూ ఉన్నాం, ప్రియులారా. అందుకనే బైబిల్ అన్నది కదా, వాక్యము పరిశుద్ధాత్మ దేవుడే సెలవిచ్చున్నాడు. ఏమో అసలు ప్రభువారు అన్నమాట ఏమన్నా, మీరు బోధకులు జాగ్రత్త అని అంటున్నాడు. ఒకవేళ బోధిస్తే ఎట్లా బోధించాలి? వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చాను కదా, ఏమి వాక్యం అందించాలో నేను అసలు బైబిల్ పట్టుకోలే. ప్రభు ఏది అందిస్తే, అందుకని బైబిల్ చదవద్దు అని కాదు సారాంశం. ప్రభువుని అడగాల. మనం ప్రకటించేది, మనం బోధించేది ప్రభువు నుండి పొందామన్న సాటిస్ఫాక్షన్, ఆ మంచి మనస్సాక్షి నాకు ఉండాలి. అదే రీతిగా విన్న మీకు కూడా ఇది నిజంగా ప్రభు ఇచ్చిన లేదా ప్రభువు నాతో మాట్లాడిన వర్తమానం లేదా మాట అని మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకు దావీదును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే, ప్రియులారా, దావీదు 40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేశాడు, దేవుని యొక్క పరిచర్య చేశాడు. అదే రీతిగా మన ప్రియులు కూడా, జయపాల్ గారు కూడా 40 సంవత్సరాలు ఏం చేశాడు? తన గ్రామాన్ని ప్రేమించి, తన ప్రజలను ప్రేమించి. అలనాడు మోషే ఐగుప్తు ధనాన్ని, ఆ హోదాని, ఆ ఫెసిలిటీస్ని ప్రేమించక దేన్ని ప్రేమించాడు?
దేన్ని? నిందను ప్రేమించాడు, ఇంకా శ్రమను ప్రేమించాడు, శోధనను ప్రేమించాడు, దరిద్రతను ప్రేమించాడు. ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ప్రభువుని నమ్ముకుంటే భోగభాగ్యాలే అనుకుంటున్నారు. వాస్తవానికి నీవు నేను భక్తిగా జీవించాలంటే సద్భక్తితో అసలు ఆ భక్తి మనకున్నదా? మన భక్తి ఏమిటంటే మందిరాలకి రావటం వరకే మన భక్తి, పాటలు పాడటం వరకే మన భక్తి, వాక్యం వినటం వరకే మన భక్తి. విన్న వాక్యాన్ని మందిరం ఆ తలుపు దాటకముందే విడిచివేయటమే మన భక్తి. కానీ ప్రభు అలాగూ కోరుకోలేదు ప్రియులారా. నిజమైన భక్తుల్లో కొన్ని నిదర్శనాలు ఉన్నవి. ఉదాహరణకి భక్తుడైన దావీదే చూద్దాం ఒక్క మాట. ఇక్కడ దావీదు కొన్ని తీర్మానాలు చేయటానికి కారణం ఉన్నది. చూడండి, 116వ కీర్తనలో ఒక మాటను మనం చదువుకుందాం. 116వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. ఇది వాస్తవానికి మనం చాలా స్తుతి కూడికలో లేదా కదా కృతజ్ఞత కూడికల్లో మనం ఆలోచన చేస్తాం. కానీ దావీదు వ్యక్తిగతంగా ఒక మాట పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకేమీ ఇవ్వగలను అని అంటున్నాడు. ప్రభు అయిన దేవుడు నాకు చాలా ఉపకారాలు చేశాడు, ఆయనకు నేనేమి విశ్వాసులమైన మనము కదా ఈ తీర్మానం రక్షించబడినప్పుడు వెంటనే చేయవలసిన తీర్మానం అండి. ఈ దావీదు చేసింది అదే. ఏమేమి ఉపకారాలు చేశాడు, అందును బట్టి ఎలాంటి తీర్మానాలు చేశాడో క్లుప్తంగా నేను 4-5 విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తా. మొదటగా ఆయన చేసిన ఉపకారములో మొదటి మాట ఏమిటంటే చూడండి, 6వ వచనం చదువుతారా? 116వ కీర్తన 6వ వచనం 2వ లైన్. మనకు కావాల్సిన మాట ఏమిటంటే నేను కృంగి ఉండగా మానవుడు ఎక్కడ ఉన్నాడు? ఉండొచ్చు నీకు మేడా మిద్దలు, ఉండొచ్చు నీకు ఐశ్వర్యం, ఉండొచ్చు నీకు అందం, ఉండొచ్చు నీకు హోదా. ఏ మానవుడైనా సరే ఎక్కడ ఉన్నాడు అనంటే కృంగి. దానికి గుర్తు ఏమిటంటే చదువుతారు ఒక మాట, రోమపత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం త్వరగా చదవండి, నేను ముగిస్తా. ఎక్కడ ఉండగా ఏంటి దావీదుకు చేసిన ఉపకారం ఏమిటంటే దావీదేమన్నాడు? మనము జన్మ కర్మ నీవు నేను దావీదు ఎవరైనా సరే ఎక్కడ ఉన్నాం? పాపములో కృంగి ఉండగా దావీదు నన్ను ఆయన చేసిన మొదట ఉపకారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదుకి ఏం చేశాడు? పాపములో ఉండగా, చదువు అది పూర్తిగా. మనం ఇంకా పాపములమై ఉండగా, అంటే దావీదుతో సహా మనందరం పాపములో ఉండగా. ఇంకొక మాట చూద్దాం, చాలు. మనం పాపములో ఉండగా, అక్కడే 10 కూడా చదువు, రోమా 8:10 వచ్చింది. దేవునికి శత్రులమై ఉండగా. అవును, మన అపరాధముల చేతను పాపముల చేతను లేదా ఆయన ఆజ్ఞకు విరోధముగా జీవించి పాపము ద్వారా ఆయనకు విరోధులమయ్యాము కదా, శత్రువులై ఉండగా. 6వ వచనం కూడా ఉంది కదా అక్కడే, చదువు. వాస్తవమే, మనందరం బలహీనులమే. మానవుడు ఏ పాటివాడు? మన్నే కదా మానవుడు మన్నే. వాస్తవానికి అసలు ఇంగ్లీష్ వాడు ఏంటంటే డస్ట్ అంటున్నారు. డస్ట్ ఇది చాలా భయంకరమైన వర్డ్. కానీ మనం ఏమంటాం? అసలు నా సంగతి తెలుసా అంటారు కదా, అసలు నేనేంటో తెలుసా అంటారు. మానవుని యొక్క ఈ అహంకారం ఎట్లా, అసలు నేనేంటో తెలుసా, నా స్థితి ఏంటో తెలుసా, నా కెపాసిటీ ఏమో అని అంటారు కదా. మానవుని యొక్క కెపాసిటీ ఏమిటంటే, మానవ యొక్క స్థితి ఏమిటంటే బేడ. మాకు తెలిసిన భాషలో నువ్వు దుమ్ము, నువ్వు డస్ట్, అంతే. నువ్వు దేనికి పనికిరానివాడు. కానీ మానవునికి హృదయంలో ఏముంటుందంటే భయంకరమైన. అందుకని ఇక్కడ ఆ మాట మరొకసారి చదవయ్యా. బలహీనుడు అయి ఉండగా, గుర్తుపెట్టుకోవాలి, నీవు నేను బలహీనులమే, కానీ వారు బలహీనులు అంటూ ఉంటాము, కానీ మన బలహీనతలను మనము. అందుకని ప్రభు ప్రథమంగా అన్నాడు, నీ కంటిలో దూలం గొప్పదా నలుసు గొప్పదా? కానీ మనం నలుసును చూస్తాం కానీ దూలాన్ని
ఎదుటివారిలో చిన్న బలహీనత మనం చూస్తాము, కానీ ప్రియులారా మనలో ఉన్న ఆ పెద్ద బలహీనతను మనం రెండో మాట చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎక్కడ ఉండగా రక్షించాడు అన్నది, దావీదును ఏ రీతిగా ఏ స్థానంలో ఉండగా రక్షించాడు, ఆ విషయాలు మనలను మనం అక్కడ మనం ఆ స్థానంలో మనలను మనం నిలుపుకున్నట్లయితే ఏ స్థానంలో నుండి ప్రభు మనలను రక్షించాడో ఆ తదుపరి మనం ఏ రీతిగా ఉండాలో ఈ విషయాలను మనం మొదట వచ్చిన చదువు. ఎక్కడ ఉండగా అంటే మనమందరం మృతులమై ఉండగా, అంటే ఆత్మీయంగా అనుకోండి. మీరు అనొచ్చు, అన్నా మేము బ్రతికే ఉండం కదా అంకుల్, మీరు వచ్చేది మమ్మల్ని సత్యంగా అని అంటున్నారని. ఆత్మీయంగా వాస్తవానికి మనందరము ఇప్పుడు కాదు, అప్పుడే మనము ప్రభు యొక్క సన్నిధానాన్ని, ఆ మహిమను, ఆయన యొక్క సమక్షాన్ని, సన్నిధానాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సమస్తాన్ని మనం కోల్పోయి ఎట్లున్నాం? ఆత్మీయంగా మనం మృతులు. కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట చదువయ్యా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 వచనం చదువు. 2:13 కొలస్సీలకు ఊరక ఎక్కడ మనం ఎలా ఉన్నాము అన్న విషయాలను చాలు. మనము సున్నతి అని అంటే మనలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు అని అర్థం. పరిశుద్ధత లేదు. ఇక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. కీర్తన 107 కానీ చాలా విషయాలు. మానవుని యొక్క స్థితి అంటే ఆ కృంగిన స్థానం. ఎక్కడ ఉన్నాడు మానవుడు? ఏ రీతిగా దావీదు ఎక్కడ ఉన్నాడో ఆ స్థితిలో ఉండగా నన్ను రక్షించేవయ్యా, అందును బట్టి స్తుతిస్తున్నాను అన్నాడు. ఇంకొక మాట చూద్దామా? చూడండి, ఇంకొక మాట కనుక చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం. 26వ అధ్యాయం 14 వచనం చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 14 వచనంలో ఎక్కడ? పర్లేదు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నేను దుఃఖంలో ఉండగానే అంటున్నాం. నిజమే, మానవుడు ఏ పరిస్థితిని ఆలోచన చేసినా కూడా మానవుడు సమస్తం దుఃఖంలోనే ఉన్నాడు. మానవుడు మృతుడే. ఇవాళ కాకపోతే రేపైనా మనందరం మరణించాల్సిన వారమే. ప్రియులు అన్నారు గత అంతకు ముందున్న వారేరి గత 10 సంవత్సరంలో ఉన్నవారు బహుకొద్ది మంది, అక్క వీళ్ళు తప్పితే కదా. అంటే మనందరం తరం వెంబడి తరం వెళ్ళవలసిన వారమే. అందుకని ఇక్కడ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? మొదటి మాట, నేను దుఃఖంలో నుండగా. ఇక అట్లా ఆలోచన చేసి అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. కృంగుబాటు అంటే మానవుని యొక్క స్థితిని చూస్తూ ఉంటుండగా దావీదు ఏ రీతిగా కృంగిన స్థలములో ఉన్నాడో, కృంగిన స్థానములో ఉన్నాడో, అట్టి స్థానములో నన్ను ఆయన రక్షించాడు, కాపాడాడు, కనికరించాడు, కనుక ఆయనను స్తుతిస్తున్నాను అంటూ కొన్ని తీర్మానాలు చేశాడు. ఆ తీర్మానాలు నేను 5 నిమిషాల్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ తీర్మానం ఏమిటంటే 116వ కీర్తన మొదటి తీర్మానం. మీరు నేను మనందరం చేయవలసింది ఏంటంటే, ఏనాడైతే దావీదు అట్టి తీర్మానాలు చేయటం వలన తన 40 సంవత్సరాల జీవితము ప్రభువుకి మహిమకరంగా, లోకములో మాదిరికరంగా జీవించడానికి ఆస్కారమై ఉంది. అదే రీతిగా మనము కూడా రక్షించబడిన మనము అలనాడు లేదా ప్రథమంగా తీసుకోవాల్సిన తీర్మానాలు, లేదంటే నేడైనా కూడా రక్షించబడిన మనము ప్రతి వారము తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి అని అంటే, చూడండి, ఒకటి 116వ కీర్తన మొదటి వచనం 2వ లైన్. కాగా ఏమన్నాడు? దావీదు తన తరం వారికి సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి కారణం ఏమిటంటే, మొదటగా ఏమంటున్నాడు? నా కుటుంబాన్ని ప్రేమిస్తానని అంటలా, నా భార్యను ప్రేమించాలి అని అంటలా, లేదా నా బిడ్డలను ప్రేమించాను అని అంటలా. ఎవరిని ప్రేమించాలి? ఈ మాట మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. చాలామంది నా వాళ్ళని ప్రేమిస్తున్నా, నా భార్యను ప్రేమిస్తున్నా, నా భర్తను ప్రేమిస్తున్నా, నా పిల్లలను ప్రేమిస్తున్నా అనే మాట చెప్పగలుగుతాం, కానీ నిజంగా దేవుణ్ణి. కానీ దావీదు ఒక గొప్ప నిర్ణయం ఏమిటంటే, నేను ఆయనను. దానికి రుజువేంటి? యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం చూస్తారు ఒక మాట. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. త్వరగా చదివితే నేను ముగిస్తాను. మీరు నన్ను ప్రేమించి
చాలండి, చాలు. ఇక్కడ అన్నాడు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఏమన్నా నన్ను నమ్మేలు కదా, నన్ను నమ్మాలి లేదా నమ్మారు అని అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రేమకు మొదటి మెట్టు ఏంటంటే ప్రభువుని నమ్మటం మొదటి మెట్టండి. అదే మాట ఎక్కడన్నాడు ప్రభువారు? యోహాను సువార్త చివరి భాగంలో అన్నాడు కదా, ఏమన్నాడు? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు. దానికి రుజువేంటి? ప్రేమిస్తే నీవు నా మొదటి మాట. ప్రేమించటం అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలు కాదండి. ఒక తీర్మానం ఏమిటంటే నీవు నన్ను అంటే నేను ఆయన ప్రేమిస్తున్నానంటే దానికి మొదటి మాట, మొదటి రుజువు ఏంటంటే ఆయనను నమ్మాలి. ఎక్కడ? అన్ని స్థితుల్లో నమ్మాలి. ఉదాహరణకి అనారోగ్య స్థితి కావచ్చు, ఆరోగ్య స్థితి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏ విషయంలోనైనా కూడా ఆయనను నమ్మాలి. ఉదాహరణకి నా జీవితంలో, నా కుటుంబంలో ఒక భయంకరమైన శోధన వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే డబ్బులు ఉన్నాయి కదా, పరపతి ఉంది కదా, ఏం పర్వాలేదు అనుకున్నా. కొన్ని నెలల తర్వాత ప్రభువు మాట్లాడగా డబ్బులు పనికిరాలా, హాస్పిటల్స్ పనికిరాలా, డాక్టర్లు పనికిరాలా, ఎవరు వల్ల కాల, అందరూ చేతులు ఎత్తినప్పుడు అప్పుడు నేను ప్రభు పాదాల చెంత కన్నీరు గార్చడం మొదలుపెట్టా. నా కుటుంబం మీ అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్లకు అసాధ్యమైంది, ఔషధాలకు అసాధ్యమైంది, హాస్పిటల్ వల్ల కానిది అమెరికన్ ఆంకాలజీ విజయవాడ మా వల్ల కాదన్నారు, సిఎంసి ఏలూరు మా వల్ల కాదన్నారు, బసవతారకం హైదరాబాద్ మా వల్ల కాదన్నారు, ఒమేగా లాభం లేదని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మేము, నా భార్య, బిడ్డలు, మీరందరూ పరిశుద్ధులందరూ ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చగా వాటి వల్ల సాధ్యం కానిది ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఆ నమ్మకం మన ప్రభు మీద ఎట్లా ఉండాలి. మనం ప్రథమంగా మన బంధువులు నమ్ముతాం, మన వారిని నమ్ముతాం, కానీ ప్రభువును ప్రేమించాము అనటానికి రుజువు ఏమిటంటే ప్రథమంగా ఆయనకే మనం ఇస్తున్నామా స్థానం? నిజంగా ఇస్తున్నామా? భర్త కంటే ప్రథమంగా ప్రభువుకి ఇస్తున్నామా? భార్య కంటే, బిడ్డల కంటే, ధనము కంటే, అన్నిటికంటే నేడు మనం తీర్మానం చేయాల్సి, దావీదు చేసిన తీర్మానం, నాకు అన్నిటికంటే ముఖ్యంగా నీవు నాకు ముఖ్యము అన్నాడు. మొదటగా ఆయనను నమ్మాలి. రెండు, ఏమన్నాడు? పేతురుతో ఏమన్నాడు ప్రభు? ప్రేమిస్తే నా మందను. రెండు, నీవు పరిచర్య చేయాలి. పరిచర్య అంటే వాక్యం అందించడమే కాదు, గొప్ప పరిచర్య ఏమిటంటే ప్రభు మెచ్చే పరిచర్య, ప్రభు నచ్చే పరిచర్య ప్రార్థన అండి. మనలో కొదువ, మనకు ఇష్టం లేని ఏంటంటే ప్రార్థనే. పాఠం అంటే అందరూ నాకు ఇవ్వలేదని మైకులని గొడవ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే అందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. ఇది కాదు ప్రార్థన, ఇది మనుషులు వినే ప్రార్థన. నిజమైన ప్రార్థన ఎక్కడంటే వ్యక్తిగతంగా. ప్రార్థనా గది ప్రతి వారికి అవసరం. మీరు అనొచ్చు, అన్న మనకి ఆడుండే మేడలు మిద్దెలని. ప్రార్థనా గది అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ మోకరించు. అర్థమవుతుందా? తప్పనిసరిగా ప్రియులారా, ఈ మాట మనము తప్పనిసరిగా మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం కదా, పరిచర్య ధర్మంలో మొదటిది ఏమిటంటే ప్రార్థన అండి. మీరు అనుకోవచ్చు వాక్యం చెప్తే వారే గొప్పవారు, లేదా ఇంకొక పెద్దలైతే గొప్పవారు, ఇంకొకటి పాటలు పాడితే, ఇది కాదండి. ప్రభు చూసేది ఎవరిని అంటే ప్రార్థించేవారిని. సహోదరులు కానీ సహోదరీలు కానీ ప్రార్థన అనే జీవితం కలిగి ఉండాలి. ఇది మనకి ఒకటి ప్రేమ, రెండు ప్రార్థన. అంటే పరిచర్యలో రెండోది, పరిచర్యలో మొదటి అంశం ఏమిటంటే ప్రార్థనేనండి. ప్రార్థన లేకుండా మనమేమీ చేయలేం. మూడో మాటగా చూద్దామా? మూడో మాటగా యోహాను పత్రిక 5వ అధ్యాయం కనుక మనం చూస్తే, పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మూడో మాటగా, అంటే మనము దేవుని ప్రేమించుచు, చూడండి మూడో విషయం ఏంటంటే ఏంటి? ఆయన ఆజ్ఞను, బ్రదరన్ సంఘాల్లో మన భాగ్యము, మన ధన్యత, మన ఆశీర్వాదం ఏమిటంటే కదా, వాక్యాన్ని మనము నెరవేర్చటం, వాక్యానుసారంగా జీవించటం. అసలు బ్రదరన్ సంఘాల్లో మనం నమ్మటం ఒక గొప్ప విషయం అయితే, రెండవ మెట్టు ఏమిటంటే బ్రదరన్ సంఘాల్లో చేర్చబడటం చాలా గొప్ప సంగతి అంది. మీకు గ్రహించగలిగితే
వాక్యాన్ని ఉన్నదుంటట్టుగా అందించేది బ్రదరన్ సంఘాలే. శక్యమైనంత వరకు వాక్యాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగింది కేవలం బ్రదరన్ సంఘాల్లోనే. మిగిలినన్నీ ఏదో వారితోటి మనకు అవసరం లేదు, అది వాదాలు కాదు, వారికి విమర్శ కూడా కాదు. ప్రభు ఏమన్నాడు? విని గ్రహించి గైకొనవారు ధన్యులు, కానీ ఇష్టానుసారంగా చేసుకున్నవారు ధన్యులు అని చెప్పాల. వాక్యం విని గ్రహించి గైకొనవారు అంటే ఇదే. నిజంగా ఆయనను ప్రేమిస్తే వాక్యాన్ని మనం మౌనంగా ఉండాలంటే మౌనంగా ఉండాల్సిందే. దేవునికి మౌనంగా ఉండటమేదే దేవుణ్ణి మహిమపరచడం. అంతకంటే గొప్ప విషయం ఏముంది? ఒకటి నిర్ణయం ఏమిటంటే ఆయన నేను ఆయనను ప్రేమిస్తే ఒకటి ఆయన నమ్ముకోవాలి, రెండు ఆయన పరిచర్య చేయాలి. ఎలాంటి పరిచర్య అన్నది మనం చూసాం, ప్రతిదీ పరిచర్య. మూడు ఆయన వాక్యాన్ని మనం రెండవ మాటగా మనం చూద్దామా? చూడండి 9వ వచనం 116వ కీర్తన 9. నేను ముగిస్తున్నా వితిన్ 2 సెకండ్లు, 2 నిమిషాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దావీదే ఉన్నాడు. రెండవ తీర్మానం, మొదటి తీర్మానం నేను ఆయనను ప్రేమిస్తున్నాను. రెండవ తీర్మానం ఏమన్నాడంటే యెహోవా సన్నిధిని నేను ఏమంటున్నాడు? కాలం గడిపేదను అంటే నడిచేదను, ప్రవర్తించదను అని అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రవర్తనకి ఇండికేషన్గా ఉంది కదా. భార్య భర్తతో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నదో ఆలోచన కలిగి ఉండాలి. భర్త భార్యతో ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడో మనము ఆలోచన కలిగి ఉండాలి. బిడ్డలు కూడా కుటుంబంలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో వారు కూడా అదే రీతిగా సంఘంలో ఉన్న పెద్దలు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి వారమే స్వపరీక్ష, విమర్శ కాదు కానీ స్వపరీక్ష. ప్రతి వారు కూడా తీర్మానం ఏంటి? నా ప్రవర్తన దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉన్నది, ప్రవర్తన గురించి కదా మనము ఎరిగి ఉన్నాం. పత్రికలో జీవం కలిగిన సంఘములో ఒక్కసారి ఆలోచన చేస్తే తెల్లారిన వరకు ఈ మాటలను మనము పరిశుద్ధ లేఖనాల్లో కాబట్టి మన ప్రవర్తన ఎలాగ ఉన్నది, ఈనాడైనా కూడా మన ప్రవర్తన విషయంలో మంచి తీర్మానం చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని పనిలో యోగ్యంగా పరిశుద్ధంగా జీవించాలంటే ప్రియులు 40 సంవత్సరాల దేవుని పరిచర్య ఆయనకి ఇష్టంగా చేయటానికి కారణం ఏమిటంటే ప్రియులు కూడా నాకు తెలిసి కొన్ని తీర్మానాలు అలనాడు దావీదు ఏ రీతిగా తీర్మానాలు చేసి ఉన్నాడో ఆ రీతిగా ప్రియులు జయపాల్ గారు కూడా కొన్ని తీర్మానాలు చేటును బట్టే ఆయన ఇన్ని సంవత్సరాలు చక్కని పరిచర్య, దేవునికి ఆమోదయోగ్యమైన పరిచర్య చేయగలిగి ఉన్నాడని నా వరకు నేను నమ్ముతాను. మూడో మాటగా మనం చూద్దామా? మూడో మాటగా చూసినట్లయితే ఇక్కడ చూడండి 13వ వచనంలో 116వ కీర్తన. అక్కడ వాస్తవానికి ఇంగ్లీష్లో అయితే అక్కడ వేరుగా ఉన్నది. అక్కడ ప్రార్థన లేదు, అక్కడ లేదా స్తుతి అని ఉన్నది, ప్రైస్ అని ఉన్నది. ప్రే వేరు, ప్రైస్ వేరండి. అంటే ఇక్కడ ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏం చేయాలి? ప్రభువుని మనము అంటే ఆయనను తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆయనను ఆరాధించాలి. ఏ పరిస్థితి అయినా రండి. ఉదాహరణకి బావయ్య గారి జీవితంలో మరి అక్క నిద్రించినప్పుడు కూడా ఆమె ఆ పరిస్థితిలో కూడా మరి అసలు ఈ వ్యక్తి ఏమైపోతాడో అనుకున్నాం అందరం. కానీ ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి వెంటనే ఆరాధనలో వచ్చి ఆయన చక్కగా మరి వాక్యం అందించారు. ఆ రోజు చక్కగా ఆరాధన కూడా చేశారు. అంటే ఆరాధనకి ఇచ్చిన ప్రాధాన్యత ప్రియులారా. మనందరం ఎట్లా వస్తామంటే ఆదరాబాదరాగా వస్తాం కదా, తాలింపులు వేసుకుంటాం, అన్నాలు వండుకుంటాం, తడకాయ వేసుకుంటాం, ఏదో తెలంగాణ అంటారులే. అట్లా కాదు. ఆరాధనకి వ్యక్తిగతంగా నీవు విజ్ఞాపనలో పార్టిసిపెంట్ కాని వారు వ్యక్తిగతంగా అయినా కొంతసేపు అయినా ప్రభు సన్నిధిలో మరలిడి ఆరాధనకి రావాలండి. ఆరాధనని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. నీ జీవితం సఫలం కావాలి అనంటే, నీ జీవితం ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి అనంటే ఆరాధనను ఎప్పుడూ నీవు అశ్రద్ధ చేయకూడదు. కానీ దావీదేమంటున్నాడు? యెహోవా నామమున అంటే యెహోవా నామమున ఏమన్నాడు? స్తోత్రము చేసేదని అన్నాడు. ఆరాధన నేను ఎప్పుడు మర్చిపోను అని అంటున్నాడు. 3 తీర్మానాలు నేను మీ దృష్టి తీసుకొచ్చాను. 4వ తీర్మానం చూడండి, అక్కడే 14 వచనం చదవండి. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను.
ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ప్రజలందరి ఎదుటంటే ప్రభువుని గురించి ప్రకటించాలండి మీ తోటి వారికి. ఆయన ఏమన్నాడు? దావీదును మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు మౌనంగా ఉన్నట్లుగా లేడు కదా. ఏదైనా కదిలిచ్చామనుకోండి ఎట్లా బుస్సు అని లెగుస్తాం కదా, నన్నే అంటావా నువ్వు అని. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? ప్రజలందరి ఎదుట కదా ప్రభువు నన్ను ఏం చేశాడు? అదుగో ఆ పాపములో ఉండగా, ఆ శాపములో ఉండగా, ఆ కృంగుబాటులో ఉండగా, ఆ దీనస్థితిలో ఉండగా, ఆ శోధనలో ఉండగా ప్రభువు నన్ను కనికరించాడు అని ప్రజలందరి ఎదుట బాహాటంగా ప్రకటించిన దావీదండి. దావీదు నిర్ణయం ఏమిటంటే, అయ్యా నేను ఎప్పుడు మౌనంగా ఉండను, నా ప్రభువును ఎల్లవేళలా ప్రకటిస్తాను. మీరు అనుకోవచ్చు సేవకుల పని అని, మీరు అనుకోవచ్చు పెద్దల పని అని. రక్షించబడిన ప్రతి వారి పని ఏంటంటే ఎవరికైనా సరే నీ తోటి వారికి ప్రభువుని గురించి ప్రకటించాల్సిన అవసరము ఎంతైనా. తద్వారా నీవు సహవాసం కలిగిన సంఘము దీవించబడుతుందని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. 5వ మాట నేను మీ దృష్టికి తీసుకొచ్చి ముగిస్తాను. చూడండి 5వ మాట చూడండి, 17వ వచనం, 116వ కీర్తన 17వ వచనం. ఎందుకు అని అంటే పైన అంటున్నాడు, నా కట్లను. అది దావీదు నిజంగా ఆలోచన చేసినప్పుడు మనకు అనేకమైన కట్లు ఉన్నాయండి, ఎన్నో కట్లు. ఒక్కరు చెప్పండి నా హృదయంలో కూలి లేదన్నవాళ్ళు, నా హృదయంలో మచ్చత లేదన్నవారు. ఎవరిప్పాల కట్లు? క్రైస్తవులే కానీ ఒళ్ళంతా విషయమే అంటారు కదా. ఒళ్ళంతా కుళ్ళే ఈ అమ్మని కదిలిస్తానంటారు, ఈ అబ్బాయిని కదిలిస్తే నోరంతా బురదేరని అంటారు. ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు. ఇది కాదండి క్రైస్తవ జీవితం. అందుకనే ప్రభు అన్నాడు, నాలో ఉన్న కుళ్ళు, కృతంత్రాలు, కుట్రలు ఇవన్నీ ప్రభువు తీసేశాడు. అందుని బట్టి ఏమంటున్నాడు? ఈ అంటే ప్రతి నిమిషము కూడా రక్షించబడిన నీవు నేను ప్రభు అయిన దేవుని ఎడల ఏమి కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను విన్నా, మీరు క్షమించాలి ఈ మాట. డాగర్లమూడిలో ఏదో కొన్న స్థుతి కూడా జరిగిందంట. అక్కడ ఏర్పాటు చేసిన సేవకుడినే పిలవల. ఉన్నారా డాగర్లమూడి వాళ్ళు? ఏమి నేర్చుకున్నారు మీరు? ఉందా కృతజ్ఞత? మనుషుల ఎడల కృతజ్ఞత లేని వారు దేవుని ఎడల ఏం కృతజ్ఞత ఉంటుంది? సహోదరుని ప్రేమించిన వాడు దేవుడిని ప్రేమిస్తాడు కదా. ఎందుకు ఈ మాట అంటే మా అని మీ అని కాదు, కానీ వాక్యం సెలవిస్తుంది ఏంది? ఇక్కడ ప్రభు అన్నాడు, ప్రభు నేను నీకు కృతజ్ఞత అర్పణ అంటే మనము ఒక మేలును పొందినప్పుడు మనం ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. దావీదు ఎందుకు అంతగా హెచ్చించబడ్డాడు? ప్రభువే ఆ మాట చదివే ముగిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 36వ వచనం చదువు. 36. చాలు. దావీదు దేవుని సంకల్పం చొప్పున కదా. నిజంగా జయపాల్ గారు ఈ ప్రాంతంలో సేవ చేయటం అన్నది ప్రభు యొక్క పిలిపే. మనము ప్రియులను చూడాలి, దావీదును చూడగలుగుతున్నాం, కానీ దావీదు కుటుంబీకులను కాదండి గుర్తుపెట్టుకోవాలి. దావీదు కుటుంబీకులు ఎలా ఉన్నారో కాదు కావాల్సింది, దావీదు ఎలా ఉన్నాడు. దావీదు దేవునికి ఇంకో గొప్ప మాట అంట. అది అసలు గొప్ప మాట. ఎట్లా ఉన్నాడు అంటే నా హృదయానికి తీయగా ఉన్నాడు అయ్యా అని అంటున్నాడు. నా హృదయానికి చాలా మధురంగా ఉన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏంటంటే ఆ అబ్బాయి వెనక చూస్తాము, కానీ ఆ అబ్బాయి ఎట్లున్నాడు, ఆ అమ్మాయి ఎట్లున్నది ఇది చూడాలి. ప్రియులు కూడా దేవుని దృష్టిలో ప్రేమగా ఉండి తన తరంలో సేవ చేస్తూ ఉంటుండగా కదా, దాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతో స్తుతించబద్దులమన్నాం. మన జీవితం కూడా మనలో ఇలాంటి తీర్మానాలు చేసుకొని మరి ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ఆ రీతిగా దావీదు తన 40 సంవత్సరాలు తన జీవితం అంతయు ప్రభు సన్నిధిలో తీర్మానాలు చేసుకొని చక్కగా ప్రభువుకి మహిమకరంగా ఈ లోకములో మాదిరికరంగా జీవించాడు. అలాగా జీవించటకు మనందరము మరి ప్రభు సన్నిధిలో అలాగ తీర్మానాలను చేసుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. అదే రీతిగా మనకు ముందున్న దేవుని సేవకులు కూడా చక్కగా ప్రార్థనాపరుడు కదా, ప్రభు విషయంలో గొప్ప పరిచారకుడిగా పరిచర్య నిరూపించాడు. అదే రీతిగా ప్రభు విషయంలో ఎక్కడ అశ్రద్ధగా లేరు ఆయన. మా ప్రోగ్రామ్స్ నేను అనేకసార్లు హైదరాబాద్ పిలిచి రాండి బావి అని అంటే, అయ్యా సంఘం ఆరాధన
గొప్ప ప్రియారిటీ ప్రభువుకి ఇచ్చాడు. కాబట్టి ఆ రీతిగా మనం కూడా మన జీవితాలు ప్రభు కొరకు జీవించాలంటే అలాగా తీర్మానాలు చేసి ప్రభువుని మహిమపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. సమయం ఇచ్చిన ప్రియులకు చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ప్రభునందు ప్రియులారా, దావీదు సేవ, దావీదు చేసిన తీర్మానాలు మనం విన్న వాక్యం ప్రకారం మనం కూడా ఈ 2025వ సంవత్సరపు ప్రారంభములో ఈ తీర్మానాలతో మన జీవితాలను ప్రభు కొరకు వాడదాం, ప్రభువుకు సాక్షులుగా నిలవబడదాం. తీర్మానాలు చేశారో లేదో కానీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. తీర్మానాన్ని బట్టి నడుస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా మనంగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. స్వపరీక్ష అన్నారు కదా, స్వపరీక్ష చేసుకొని మనం దేవుని కొరకు సాక్షులుగా నిలవబడడం. ఇటు సంగతులు మనకి రాత్రికాల సమయంలో అందించిన దేవుని దాసులు పెద్దలు వర్ధనరావు గారు తాతయ్యని బట్టి కుటుంబం తరపున సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ముగింపు మాటలు, చివరి ప్రార్థన దేవుని దాసులే చేస్తారు. మనం కొద్ది నిమిషాల్లో కూడికను ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా,